ఏపీలో ఎన్నికల వేళ రాజకీయాల్లో అనూహ్య మలుపులు చోటు చేసుకుంటున్నాయి. నిన్న మొన్నటి వరకు తెలంగాణలో సొంత పార్టీ అయిన వైఎస్ఆర్ టీడీపీని నడపలేక షర్మిల కాంగ్రెస్లో విలీనం చేశారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఏపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా షర్మిలను నియమించింది పార్టీ అధిష్టానం. దీంతో రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ముఖ్యమంత్రిగా వైసీపీ అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డి ఉండగా, ఇటు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా 21న షర్మిల బాధ్యతలు స్వీకరించబోతున్నారు. రెండు వేరువేరు పార్టీలకు అన్న చెల్లెళ్లు అధ్యక్షులుగా ఉండటంతో రాజకీయాలు రక్తి కట్టిస్తున్నాయి. 2019లో జగన్ అధికారాన్ని చేపట్టే వరకు రాజకీయంగా షర్మిల అండగా నిలిచారు. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపడుతున్న షర్మిల ముందు పలు సవాళ్లు ఉన్నాయని, వాటిని ఆమె ఎలా ఎదుర్కొంటారన్న దానిపై జోరుగా చర్చ జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల రూపంలో ఆమెకు తొలి సవాలు ఎదురుకానుంది. గత 2 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి దారుణమైన ఫలితాలు వచ్చాయి. ఉమ్మడి రాష్ట్రంలో పటిష్టంగా ఉన్న కాంగ్రెస్ రాష్ట్ర విభజనతో నష్టపోయింది. అసెంబ్లీలో ప్రాతినిధ్యం సంగతి అటుంచితే కనీసం కౌన్సిలర్లుగా కూడా ఆ పార్టీ తరపున గెలవలేకపోయారు. 2014 ఎన్నికల ఫలితాలే 2019 అసెంబ్లీ ఎన్నికల్లోనూ రిపీట్ అయ్యాయి. దీంతో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఎక్కడుంది అనే పరిస్థితి ఏర్పడింది. హస్తం పార్టీలో మహామహులు ఉన్నప్పటికీ వారంతా వైసీపీలో చేరకుండా సైలెంట్ అయ్యారు. మాజీ కేంద్ర మంత్రి పల్లం రాజు, చింతామోహన్, ఉండవల్లి అరుణ్ కుమార్, రఘువీరారెడ్డి వంటి నేతలు ఏ పార్టీలోనూ చేరలేదు. అలా అని కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పలేదు. షర్మిల బాధ్యతలు చేపట్టడంతో వారంతా మళ్లీ యాక్టివ్ అవుతున్నారు. తండ్రి రాజశేఖర రెడ్డికి ఉన్న చరిష్మాను ఉపయోగించుకొని ప్రజల్లోకి వెళ్లి ఓట్లు అడగాలి. అప్పుడే అసెంబ్లీలో, పార్లమెంటులో ఆంధ్రప్రదేశ్ నుంచి కాంగ్రెస్ పార్టీ వాయిస్ వినిపించే ఛాన్స్ దొరుకుతుందని విశ్లేషకులు అంటున్నారు.